ఈ సెషన్ ముగింపులో మీరు ఇన్సులేషన్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకోవచ్చు. పీవీ మాడ్యూల్స్లో ఇన్సులేషన్ రెసిస్టెన్స్ను కొలిచే ప్రాముఖ్యతను వివరించవచ్చు. వెట్ లీకేజ్ కరెంట్ టెస్ట్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవచ్చు. పీవీ మాడ్యూల్స్లో ఇన్సులేషన్ రెసిస్టెన్స్ని కొలవచ్చు మరియు వెట్ లీకేజ్ని కొలవగలరు. పీవీ మాడ్యూల్ యొక్క కరెంట్ గురించి తెలుసుకుంటారు. మీకు తెలుసా, కండక్టర్ల ఉపయోగం ఇంకా వాటి ఇన్సులేషన్ నియంత్రించబడుతుందని? ఇది ఐఈ నిబంధనలు ఇంకా BIS కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ ద్వారా ఇన్సులేషన్ పదార్థాల యొక్క రెండు ప్రాథమిక లక్షణాలు ఇన్సులేషన్ నిరోధకత ఇంకా విద్యుద్వాహక బలం. అవి ఒకదానికొకటి పూర్తిగా భిన్నంగా ఉంటాయి, అలాగే వేర్వేరుగా కొలుస్తారు. ఇన్సులేషన్ దెబ్బతినడం వల్ల శక్తి కోల్పోవడం, పరికరాలు వేడెక్కడం, మంటలు కూడా సంభవించవచ్చు. ఇన్సులేషన్ నిరోధకత అనేది విద్యుత్ ప్రవాహానికి వ్యతిరేకంగా ఇన్సులేషన్ యొక్క విద్యుత్ నిరోధకత. అందువల్ల భద్రతను నిర్ధారించడానికి ఇన్సులేషన్ నిరోధకతను నిర్వహించాలి. దయచేసి గుర్తుంచుకోండి, విద్యుత్ వ్యవస్థ యొక్క ఇన్సులేషన్ రెసిస్టెన్స్ నాణ్యత సమయం పర్యావరణ పరిస్థితి అంటే ఉష్ణోగ్రత, తేమ, ధూళి కణాలతో క్షీణిస్తుంది. మెగోమీటర్ మెగ్గర్ అనేది ఇన్సులేషన్ నిరోధకతను కొలవడానికి ఉపయోగించే పరికరం. ఇది ఇన్సులేషన్ కు నష్టం కలిగించకుండా మెగోమ్లలో అధిక నిరోధక విలువలను కొలుస్తుంది. ఇన్సులేషన్ యొక్క స్థితిని అంచనా వేయడానికి కొలత మార్గదర్శకంగా పనిచేస్తుంది. వైరింగ్ మరియు పరికరాల సమగ్రతను పరీక్షించడం ద్వారా ఇన్సులేషన్ కు లోపాలను గుర్తించడానికి ఇన్సులేషన్ రెసిస్టెన్స్ టెస్టింగ్ ఉపయోగించబడుతుంది. ఐఆర్ పరీక్ష యొక్క ఉద్దేశం దెబ్బతిన ఇన్సులేషన్ కోసం తనిఖీ చేయడం. ఇది యాంత్రిక నష్టం లేదా వేడి వల్ల నష్టం కావచ్చు. ఓవర్లోడెడ్ కేబుల్స్ 2 మెగోమ్ కంటే తక్కువ రీడింగ్లు దెబ్బతిన ఇన్సులేషన్ ను సూచిస్తాయి. 2 నుండి 50 మెగోమ్ రీడింగ్లు లాంగ్ సర్క్యూట్ పొడవును సూచిస్తాయి. తేమ మరియు కాలుష్యం అలాగే ఇన్సులేషన్ నాణ్యతను సూచించవు. డీఎలక్ట్రిక్ పరీక్ష కోసం వోల్టేజ్ కంటే తక్కువ తెలిసిన DC వోల్టేజ్ ని ఇంజెక్ట్ చేసి ఆపై ప్రవహిస్తున్న కరెంట్ను కొలవడం ద్వారా ఇన్సులేషన్ రెసిస్టెన్స్ టెస్ట్ వెనుక ఉన్న సూత్రం ఇక్కడ ఉంది. రెసిస్టెన్స్ విలువను గుర్తించడం సులభం. ఇన్సులేషన్ రెసిస్టెన్స్ టెస్ట్ అనేది ఎలక్ట్రికల్ సేఫ్టీ టెస్ట్ ఇంకా సోలార్ మాడ్యూల్ తగిన ఇన్సులేషన్ ను అందిస్తుందో లేదో చూపిస్తుంది. వోల్టేజ్ డ్రాప్ కాన్సెప్ట్ కు సంబంధించి ఐఈ నియమాలను చూద్దాం. ఐఈ ప్రకారం రూల్ 48 ఇన్స్టాలేషన్ ఇంకా ఎర్త్ యొక్క వైరింగ్ మధ్య ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అటువంటి విలువను కలిగి ఉండాలి. లీకేజ్ కరెంట్ 1/50,000 భాగం లేదా FL లో 0.02% మించకూడదు. ప్రస్తుత లైటింగ్ సర్క్యూట్ లో అనుమతించదగిన వోల్టేజ్ డ్రాప్ అనేది సరఫరా వోల్టేజ్ లో 2% ప్లస్ 1 వోల్ట్. పవర్ ఇండస్ట్రియల్ సర్క్యూట్ లో గరిష్టంగా అనుమతించదగిన వోల్టేజ్ డ్రాప్ డిక్లేర్డ్ సప్లై వోల్టేజ్ లో 5% కంటే ఎక్కువ ఉండకూడదు. ఏదైనా వైరింగ్ ఇన్స్టలేషన్ యొక్క ఇన్సులేషన్ నిరోధకత 1 m కంటే తక్కువ ఉండకూడదు. ఇంకా భూమి నిరోధకత 1 ఓం విలువను మించకూడదు. మెగ్గర్ ఉపయోగించి ఇన్సులేషన్ టెస్టింగ్ లో మెషిన్ యొక్క అన్ని ఉపకరణాల యొక్క ఇన్సులేట్ వైరింగ్ ద్వారా కరెంట్ యొక్క ఏదైనా లీకేజ్ ఉందో లేదో తనిఖీ చేయడానికి మనం ఎలక్ట్రికల్ సిస్టమ్ ద్వారా ఒక టెస్ట్ వోల్టేజ్ ని పంపుతాం. మెగ్గర్ 500 వోల్ట్లకు పైగా సరఫరా చేస్తుంది. ఇంకా అది ప్రాణాంతకమైన షాక్ ని ఇవ్వడానికి సరిపోతుంది. పరీక్షించాల్సిన కేబుల్ AC లైన్లలో ఉపయోగించబడుతుంది. అలాగే మెగ్గర్ DCని టెస్టింగ్ వోల్టేజ్ గా ఉపయోగిస్తుంది. మెగ్గర్ ప్రోబ్స్ లో ఒకదానిపై ఎలిగేటర్ క్లిప్ ను వైర్ లేదా కేబుల్ కు బిగించి మరొక ప్రోబ్ ను బహిర్గతమైన కండక్టర్ కు తాకి పరీక్ష బటన్ ను నొక్కండి. మెగ్గర్ ప్రోబ్స్ మధ్య కరెంట్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా మీటర్ కరెంట్ ప్రవాహానికి జాకెట్ యొక్క ప్రతిఘటనను రికార్డ్ చేస్తుంది. మీరు భూమికి ఇన్సులేషన్ నిరోధకతను పరీక్షిస్తున్నట్లయితే గ్రౌండ్ వైర్ లేదా గ్రౌండ్ మెటల్ జంక్షన్ బాక్స్ పై పాజిటివ్ ప్రోబ్ ఇంకా కండక్టర్ లేదా టెర్మినల్ పై నెగిటివ్ ప్రోబ్ ని ఉంచండి. 1 నిమిషం పాటు మెగ్గర్ ను శక్తివంతం చేయండి. నిమిషం పరీక్ష ముగింపులో ప్రతిఘటన విలువను చదవండి. ఇంకా దాన్ని మీ పట్టికలో గమనించండి. వెట్ లీకేజ్ కరెంట్ టెస్ట్ అనేది బయటి పరిస్థితుల నుండి తేమ లేదా తేమను తట్టుకోగలదని నిర్ధారించడానికి వివిధ విద్యుత్ పరికరాలపై ఎలక్ట్రికల్ బేరింగ్ పరీక్ష. ఈ పరీక్ష ముఖ్యమైనది ఎందుకంటే ఇది తడి పర్యావరణ పరిస్థితులలో తేమ చొచ్చుకుపోకుండా సోలార్ ప్యానెల్ యొక్క ఇన్సులేషన్ ను అంచనా వేస్తుంది.
వర్షం, ఉదయం మంచు లేదా వాతావరణ పరిస్థితులు తేమ వ్యాప్తికి దారితీయవచ్చు. ఇది తుప్పు, భూమి లోపం ఇంకా విద్యుత్ షాక్ ప్రమాదానికి కారణమవుతుంది. పీవీ మాడ్యూల్స్ లో ఇన్సులేషన్ నిరోధకతను కొలిచే విధానం ఇక్కడుంది. మీరు ఈ క్రింది అన్ని సాధనాలు మరియు సామగ్రిని కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి. 1 MW పరిమాణంలో మల్టీ క్రిస్టలైన్ సిలికాన్ ప్యానెళ్లతో కూడిన గ్రిడ్ కనెక్ట్ చేయబడిన పీవీ సిస్టంలు, నెగటివ్ గ్రౌండ్ ఇంకా పోలిక కోసం ఫ్లోటింగ్ గ్రౌండ్ ఉన్న సిస్టంలు, మెగోమీటర్, కనెక్టింగ్ వైర్లు, పీవీ మాడ్యూల్స్ సెట్ ఇంకా వాటర్ ట్యాంక్. డయాగ్రామ్ లో చూపిన విధంగా స్ట్రింగ్ యొక్క నెగటివ్ టెర్మినల్ ఇంకా గ్రౌండ్ సపోర్ట్ స్ట్రక్చర్ మధ్య మెగోమీటర్ ను కనెక్ట్ చేయండి. ఫోటోవోల్టాయిక్ స్ట్రింగ్ యొక్క నెగటివ్ పోల్ కు పాజిటివ్ ప్రోబ్ ను కనెక్ట్ చేయండి. నెగటివ్ ప్రోబ్ ను మద్దతు నిర్మాణం లేదా గ్రౌండ్ కేబుల్ కు కనెక్ట్ చేయండి. మెగోమీటర్ ను 1000 volts DC వద్ద సెట్ చేయండి. మెగోమీటర్ ను 2 నిమిషాల పాటు లైట్ లేకుండా ఆపరేట్ చేయండి. ఇన్సులేషన్ రెసిస్టెన్స్ విలువ ఇంకా రికార్డును కొలవండి. ప్రతి పీవీ స్ట్రింగ్ యొక్క ఇన్సులేషన్ నిరోధకతను కొలవండి ఇంకా రికార్డ్ చేయండి. ఫలితాలను సరిపోల్చడానికి వేడి ఇంకా తేమతో కూడిన వాతావరణ పరిస్థితుల్లో పరీక్షను పునరావృతం చేయండి. పరిశీలనలను రికార్డ్ చేయండి. సులభంగా పరీక్ష ఇంకా పర్యవేక్షణ కోసం లీకేజ్ కరెంట్ పరీక్ష ఫలితం సాధారణంగా ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఫారంలో ప్రదర్శించబడుతుందని దయచేసి గమనించండి. సాధ్యమయ్యే ఫలితాలు: నెగటివ్ గ్రౌండెడ్ మరియు ఫ్లోటింగ్ గ్రౌండెడ్ పీవీ సిస్టంల నమూనాతో పీవీ స్ట్రింగ్ యొక్క లీకేజ్ కరెంట్ పరీక్ష సాధారణ ఫలితాలు. మీరు ఈ క్రింది అన్ని సాధనాలు మరియు సామగ్రిని కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి. పీవీ మాడ్యూల్, వాటర్ ట్యాంక్, మెగోమీటర్ ఇంకా కనెక్టింగ్ వైర్లు. వెట్ లీకేజ్ కరెంట్ను కొలవడానికి అనుసరించాల్సిన విధానం క్రింది విధంగా ఉంది. వాటర్ ట్యాంక్ లోపల పీవీ మాడ్యూల్ ఉంచండి. మెగోమీటర్ యొక్క సానుకూల ప్రోబ్ను మాడ్యూల్ యొక్క ప్రతికూల ధ్రువానికి కనెక్ట్ చేయండి. మెగోమీటర్ యొక్క ప్రతికూల ప్రోబ్ను మద్దతు నిర్మాణానికి కనెక్ట్ చేయండి. మెగోమీటర్ను 2 నిమిషాల పాటు లైట్ లేకుండా ఆపరేట్ చేయండి. వెట్ లీకేజ్ కరెంట్ను అంచనా వేయడానికి ఇన్సులేషన్ నిరోధకతను కొలవండి. పరిశీలనను రికార్డ్ చేయండి. మెగా ప్లాంట్లోని దాదాపు 1100 మాడ్యూళ్లకు 20 మాడ్యూళ్ల నమూనాను తనిఖీ చేయాలి. మొత్తం 20 నమూనాల కోసం దశలను పునరావృతం చేయండి ఇంకా పరిశీలనలను రికార్డ్ చేయండి. ఇన్సులేషన్ రెసిస్టెన్స్ మరియు వెట్ లీకేజ్ కరెంట్ ఆఫ్ పీవీ మాడ్యూల్స్ కొలవడం అనే అంశంపై మనం ఈ సెషన్ ముగింపుకు చేరుకున్నాం. ఇప్పటికి మీరు ఇన్సులేషన్ రెసిస్టెన్స్ గురించి వివరించడం తెలుసుకుని ఉంటారు. పీవీ మాడ్యూల్స్ లో ఇన్సులేషన్ నిరోధకతను కొలవడం యొక్క ప్రాముఖ్యత, వెట్ లీకేజ్ కరెంట్ పరీక్ష యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవడం, పీవీ మాడ్యూల్స్ లో ఇన్సులేషన్ నిరోధకతను కొలవడం మరియు పీవీ మాడ్యూల్ యొక్క వెట్ లీకేజ్ కరెంట్ ను కొలవడం గురించి తెలుసుకుని ఉంటారు.